Hello everyone. Again, we are back with the third video. So matrices chapter, exercise 3, third lecture. So last class lo 8th problem mistake undani cheppanu. Tarvatla video lo cover chestanani cheppanu. This is the problem. So you have to correct the matrix. These are the entries. ఈ 1 6 అనే ఎంట్రీని సింగిల్ ఎంట్రీ కాకుండా 1 ఒక చోట 6 ఒక ఎంట్రీగా రాయడం జరిగిందమ్మా. So this is the matrix you have to correct in your books. 1 4 16 4 16 1 16 1 4. So question ఏం అడిగారు అంటే the largest eigenvalue of the given matrix ఏమిటి అని అడిగారు. The largest eigenvalue of the given matrix. ఇలా largest eigenvalue of the given matrix లేదా ఐగన్ వాల్యూస్ కి బౌండ్స్ కనుక అడిగితే అప్పర్ బౌండ్ ఏమిటి, మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఏమిటి, ఈ టైప్ లో క్వశ్చన్ కనుక అడిగితే మనకి ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ కి సంబంధించి we use a theorem known as Gregorian theorem, which is an advanced mathematics, and we solve such type of problems. A theorem ఏమిటి అన్నది just you note down. It's a simple thing. We call it as Gregorian theorem. So what does the status is? The largest eigenvalue, actually the actual statement కాదు, it is a corollary type. The largest eigenvalue, ఆ థీరం నుండి డిరైవ్ చేసిన స్టేట్మెంట్ అన్నమాట. It will be less than or equal to minimum of maximum of R and maximum of C. మరి R ఏంటి, C ఏమిటి అంటే where R is equal to summation modulus of Aij, J running from 1 to n, where C is equal to summation modulus of mod Aij, where I running from 1 to n. Both I comma j runs from 1 to n. Okay, nothing but ప్రతి రోలో ఉన్న ఎంట్రీస్ కి మీరు మాడ్యులస్ వాల్యూస్ వేస్తూ సమ్ చేయాలి. అలాగే ప్రతి కాలమ్ సమ్ చూస్తాం. సో రో సమ్ వచ్చేది ఒకటి అనమాట, కాలమ్ సమ్ వచ్చేది ఒకటి. ఈ రెండిట్లో అంటే ఈ ఫస్ట్ రో మొత్తానికి ఎంట్రీస్ అన్నిటికీ మాడ్యులస్ వేసి సమ్ చేస్తే ఎంత వచ్చింది, సెకండ్ రో మొత్తంలో ఉన్న ఎంట్రీస్ అన్నిటికీ మోడ్ వేసి సమ్ చేస్తే ఎంత వచ్చింది, అలాగే థర్డ్ రో. ఈ వచ్చిన అబ్సల్యూట్ సమ్స్ ఆఫ్ రోస్ లో మాక్సిమం ఎంత, అలాగే వచ్చిన అబ్సల్యూట్ సమ్స్ ఆఫ్ కాలమ్స్ లో మాక్సిమం ఎంత, ఈ మాక్సిమం ఆఫ్ రోస్ మాక్సిమం ఆఫ్ కాలమ్స్ లో మినిమం ఎంత ఉంది, ఆ మినిమం కన్నా మన లార్జెస్ట్ ఐగన్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది అనమాట. బట్ లకీలీ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ చెక్ ద రోస్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ ఎంట్రీస్, నెగిటివ్ ఎంట్రీస్ ఏమీ లేవు. ఒకవేళ కనుక ప్రాబ్లంలో ఇలా లార్జెస్ట్ ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్న ప్రాబ్లంలో నెగిటివ్ ఎంట్రీస్ ఏమైనా ఉంటే ఇవి క్యాల్కులేట్ చేయడానికి మనం వాటి అబ్సల్యూట్ వాల్యూస్ అంటే మాడ్యులస్ వాల్యూస్ తీసుకుంటాం. సో మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ లో ఉన్నవన్నీ పాజిటివ్ వాల్యూసే కాబట్టి నథింగ్. సో వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఎంట్రీస్ ఇన్ ద ఫస్ట్ రో? 16 plus 4 plus 1 21. Similarly, sum of all the entries in the second row 21. Sum of all the entries in the third row 21, isn't it? So మనకి capital R value ఎంత అంటే corresponding to each row 21 21 21 వచ్చింది. అంటే మాక్సిమం ఆఫ్ ఆర్ అంటే ఫస్ట్ రో సమ్, సెకండ్ రో సమ్, థర్డ్ రో సమ్, ఈ మూడిట్లో మాక్సిమం ఏదైతే ఉందో అది మనం మాక్సిమం ఆర్ అంటాం. అలాగే ప్రతి కాలంలో ఉన్న ఎంట్రీస్ కి వాటి మాడ్యులస్ వాల్యూస్ తో సమ్ చేస్తాం. ఫస్ట్ కాలంలో ఉన్న అన్ని ఎంట్రీస్ ని సమ్ చేస్తే మళ్ళీ నాకు 21 వస్తుంది. సెకండ్ కాలంలో ఉన్న అన్ని ఎంట్రీస్ ని సమ్ చేస్తే 21 వస్తుంది. థర్డ్ కాలంలో ఉన్న అన్ని ఎంట్రీస్ ని సమ్ చేస్తే 21. ఈ వచ్చిన కాలం టోటల్స్ లో మాక్సిమం ఏదైతే ఉందో దాన్ని మనం మాక్సిమమ్స్ అంటాం. సో వచ్చిన ఈ రో మాక్సిమమ్స్, రో కాలమ్స్ లో మినిమం ఎంత, మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ లో చూస్తే సమ్ ఆఫ్ ఈచ్ రో 21, సమ్ ఆఫ్ ఈచ్ కాలమ్ 21. అంటే నాకు లార్జెస్ట్ ఐగన్ వాల్యూ అయితే 21 అవ్వాలి లేదా దానికన్నా తక్కువ అవ్వాలి. దట్ ఈస్ ద అబ్జర్వేషన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఫ్రమ్ దిస్ గ్రిగోరియన్ థియరమ్. సో ఫ్రమ్ దిస్ థియరమ్ ఆన్ అప్లయింగ్ దిస్ థియరమ్ వాట్ ఐ గెట్ ఈస్ Ri is less than or equal to 21 and Cj is less than or equal to 21 for all I and j. Therefore, from this theorem, largest eigenvalue will be less than or equal to minimum of 21 comma 21, that is 21.
సో లార్జెస్ట్ ఐగన్ వాల్యూ అయితే 21 అవుతుంది లేదా దానికన్నా తక్కువ అవుతుంది అని తెలిసింది. బట్ మనకున్న ఆప్షన్స్ లో ఏంటి 21 ఆప్షన్ ఉంది, 16 అనేది ఆప్షన్ ఉంది. మరి 16 21 రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. మనకి ఆన్సర్ 21 లేక 16 అన్నది ఎలా తెలుస్తుంది అంటే ఇంకొక ప్రాపర్టీ. ఇది పర్టికులర్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ కదా, వేర్ ఈచ్ రో సమ్ ఇస్ ఈక్వల్ టు 21 లేదా వేర్ ఈచ్ కాలమ్ సమ్ ఇస్ ఈక్వల్ టు 21. సో ఎప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి రో సమ్ సేమ్ గా ఉంటుందో అటువంటి మ్యాట్రిక్స్ కి ఆ రో సమ్ ఎంతైతే ఉందో దట్ వాల్యూ విల్ బి వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. ఇది కూడా ఐగన్ వాల్యూస్ ప్రాపర్టీస్ లో చెప్పుకున్నట్టు. Since each row sum of this given matrix is equal to 21, one of the eigenvalues of the given matrix will be 21. పక్కన పైన రాస్తున్నాను. As each row sum is equal to 21 by well-known point, one of the eigenvalues is equal to 21. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ అమ్మా. 3/3 మ్యాట్రిక్స్ కి 3 ఐగన్ వాల్యూస్ ఉంటాయి. అందులో ఒకటి 21 అని మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా అర్థమైంది. యూజింగ్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ గ్రెగోరియన్ థీరం, లార్జెస్ట్ ఐగన్ వాల్యూ అయితే 21 అవ్వాలి, లేకపోతే దానికన్నా తక్కువనే అవ్వాలి. సో వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ 21 అయింది. ఈ స్టేట్మెంట్ ని రెండింటిని కంబైన్ చేస్తే అవర్ లార్జెస్ట్ ఐగన్ వాల్యూ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు 21. ఓకే. Next, proceeding to the problem number 11. So if you look at the question, A, B, C and D be 4 distinct non-zero real values. 4 real numbers, 4 non-zero and distinct and ichcharu. With one more condition. What is that condition? A plus B is equal to C plus D and ichcharu. Then an eigen value of this matrix is, so manaki oka 3/3 matrix ichcharu, AB1, CD1, 1 minus 1 0. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఈ మ్యాట్రిక్స్ కి అండర్ దీస్ కండిషన్స్ వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఏమయ్యే ఛాన్స్ ఉంది అని అడిగారు. సో మనకి A plus B is equal to C plus D. A plus B is equal to C plus D. A plus B is equal to C plus D చూస్తే ప్రీవియస్ ప్రాబ్లమ్ లో కండిషన్ లాగా సమ్ ఆఫ్ రో సమ్ ఆఫ్ ఇన్ ద ఫస్ట్ రో సమ్ ఇన్ ద సెకండ్ రో సమానం అవుతాయి. బట్ థర్డ్ రోకి వచ్చేసరికి డిఫరెన్స్ వస్తుంది. మనకి థర్డ్ రోలో కూడా అన్ని ఎంట్రీస్ ని యాడ్ చేస్తే మనకి పైన వచ్చిన వాల్యూనే వచ్చింది అనుకోండి, వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఇస్ ఈక్వల్ టు ద రో సమ్ అని చెప్పేసేవాళ్ళం. బట్ అన్లైక్ ద ప్రీవియస్ ప్రాబ్లం మనకి ఇక్కడ రో సమ్ డిఫర్ వచ్చింది కాబట్టి పైన వాడిన ప్రాపర్టీ ఇక్కడ వాడడానికి ఉండదు. సో మరి ఇక్కడ ఎలా ప్రొసీడ్ అవుతాము అంటే, క్వశ్చన్ అనేది ఐగన్ వాల్యూస్ కి సంబంధించి ఉంది. ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఏదైనా వాడదామంటే దానికి రిలేటెడ్ డేటా ఏది మన దగ్గర లేదు. isn't it? So the only way is ఐగన్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసి వాటి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తూ మధ్యలో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో A plus B is equal to C plus D అది వాడి ఏది ఐగన్ వాల్యూగా వస్తుంది నాలుగిట్లో అన్నది టెస్ట్ చేద్దాం. So now here, since the given matrix is a 3/3 matrix, here I am going to tell you how to write the characteristic equation. General ga మనం principal diagonal elements కి minus lambda ni lambda ని subtract చేసుకుంటూ determinant expand చేస్తే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. అంటే డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయకుండా ఆల్రెడీ 2/2 మ్యాట్రిక్స్ కి ఎలా రాయాలి అన్నది ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో చెప్పాను. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ కి ఎలా రాయాలి అన్నది చెప్తున్నాను. So in case of a 3/3 matrix, the characteristic equation is lambda cube minus trace of the matrix into lambda square plus sum of all minus along the principal diagonal into lambda minus determinant of the matrix is equal to 0. Just simply you can remember it as a formula. So starting manaki lambda cube ravali, next alternate ga positive negative sign minus ikkada emiti lambda square coefficient emiti sum of the eigen values endukante sum of the roots kabatti adi emiti ante trace of the matrix ravali. Next last constant term nundi manaki determinant product of the roots vastundi kabatti product of the eigen values is equal to determinant kabatti last determinant of A. మధ్యలో ఈ లాంబ్డా కోఎఫిషియంట్ ఏమొస్తుంది అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కరెస్పాండింగ్ మైనర్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ఆల్ మైనర్స్ అలాంగ్ ద ప్రిన్సిపల్ డయాగనల్.
So this is how we write the characteristic equation in case of a 3 by 3 matrix. Now let us see what is this. Lambda cube minus trace of the matrix ante sum of the entries in the principal diagonal. A plus D plus 0 ante manaku vachedi A plus D into lambda square plus sum of the minors along the principal diagonal. Already manaki minus calculate cheyadam telusamba. Manaki principal diagonal lo entries A, D, 0. Minor corresponding to the entry 1 entry ఏమవుతుంది ఆ రోని ఆ కాలమ్ ని వదిలేసి మిగిలిన 2 by 2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎంత వస్తుంది 0 minus of minus plus 1 plus minor corresponding to this entry D second row second column వదిలేసి మిగిలిన 2 by 2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0 minus 1 plus 0 కి corresponding minor third row third column వదిలేసి మిగిలిన 2 by 2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ AD minus BC into lambda minus determinant of the matrix A. So determinant of the matrix A kuda manam calculate cheyali. So let me calculate in the beginning itself. So determinant of A is equal to, so via last row నేను calculate చేస్తాను ఎందుకంటే ఒక 0 ఉంది కాబట్టి 1 into దాని cofactor ఆ రో నా కాలమ్ వదిలేగా B minus D minus of minus plus 1 into దాని minor A minus C plus 0 into the cofactor ఎలాగో 0. సో ఇదేమొస్తుంది B minus D plus A minus C అంటే A plus B minus of C plus D. ఆల్రెడీ మన కండిషన్ ఇచ్చేసారు A plus B is equal to C plus D అని. A plus B minus of C plus D place లో నేను A plus B రాసుకుంటే this entire value is becoming 0. So my determinant value is equal to 0. This is equal to 0. This is my characteristic equation. Ante lambda cube minus of A plus D into lambda square minus 1 plus 1 gets cancelled plus AD minus BC into lambda is equal to 0. So ఇప్పుడు మనకి డైరెక్ట్ గా characteristic equation వచ్చేసింది కాబట్టి let us go for our eigenvalues, calculating the eigenvalues. So మొత్తం మీద lambda మనం కామన్ తీసేచ్చాము. So lambda కామన్ తీసేస్తే lambda square minus of A plus D into lambda plus AD minus BC is equal to 0. So clearly one of the eigenvalues is equal to 0, but 0 అనేది మనకి ఏ 4 ఆప్షన్స్ లోనే లేదు. ఉన్న 4 ఆప్షన్స్ లో ABCD టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో సెకండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ దీన్ని సాల్వ్ చేసి మనకి ఐగన్ వాల్యూ ఏమొస్తుందో చూడాలి. సో దీన్ని సాల్వ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఉంది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. దట్ ఇస్ అప్లై దిస్. మైనస్ బి అంటే a ప్లస్ డి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే a ప్లస్ డి హోల్ స్క్వేర్ మైనస్ 4ac, a అంటే 1, c అంటే ad మైనస్ bc by 2a, 2a అంటే by 2. Okay, let us see what happens. This is equal to a plus d plus or minus square root of a plus d whole square minus 4ad plus 4bc. దీని మొత్తాన్ని కనుక మనం క్యాల్కులేట్ చేస్తే a plus d whole square చేస్తే ఏమొస్తుందండి a square plus d square plus 2ad plus 2ad minus 4ad అంటే minus 2ad. అంటే నాకు ఇక్కడ వరకు a square plus d square minus 2ad అంటే a minus d whole square వస్తుంది. Minus of minus plus 4bc మిగులుతుంది by 2. ఇక్కడేమో నాకు ఏలు డీలు ఉన్నాయి, పక్కనేమో బీసీలు ఉన్నాయి. బట్ వీటి మధ్య మనకి రిలేషన్ తెలుసు. ఏంటిది అది? a plus d is equal to b plus c అని ఇచ్చారు. మనకి ఇచ్చింది లేక వేరే? ఒకసారి పైకి వెళ్దాం. a plus b is equal to, I'm sorry, what is the condition given in the problem? a plus b is equal to c plus d ఇచ్చారు. దీని నుండి a minus d is equal to c minus b రాసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు a minus d వచ్చింది కాబట్టి దాని ప్లేస్ లో c minus d రాద్దాం. సారీ, c minus b. So this is equal to a plus d plus or minus square root of a minus d plus 2, I can write it as c minus b whole square plus 4bc whole divided by 2.
this is equal to a plus d plus or minus c minus b whole square plus 4bc అంటే ఇది c plus b అమ్మ. బేసిక్ ఆల్జీబ్రాలో తీసుకున్నాం c plus b whole square, దానికి రూట్ ఉంది కాబట్టి c plus b whole divided by 2. సో ఓన్లీ ప్లస్ సైన్ వరకు తీసుకున్నాం అనుకోండి, సో వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఏమవుతుంది, a plus d plus b plus c by 2. a plus b is equal to c plus d ఇచ్చారు కాబట్టి ఇది ఏమని రాయొచ్చు, a plus b into 2 by 2. This is equal to a plus b. సో మనకి ఉన్న ఆప్షన్స్ లో ఆప్షన్ b is the correct answer. One of the eigen values is equal to a plus b వచ్చింది. సో డైరెక్ట్ గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకొని రూట్స్ కోసం సాల్వ్ చేసాం, మధ్యలో ఇచ్చిన కండిషన్ ని 2-3 చోట్ల వాడుకున్నాం. Now, if you proceed on to the next problem. We are given A is equal to 2 by 2 matrix and matrix B is obtained as A transpose into A conjugate. Okay, then options show them. An eigenvalue of B is purely imaginary. An eigenvalue of A is 0. All eigenvalues of B are 0. A has a non-zero real eigenvalues. రెండు ఆప్షన్ ఏమో A కి సంబంధించిన ఐగన్ వాల్యూస్ కి సంబంధించి ఇచ్చారు, రెండు ఆప్షన్స్ ఏమో B కి రిలేటెడ్ గా ఇచ్చారు, B కి సంబంధించిన ఐగన్ వాల్యూస్ కి రిలేటెడ్ గా. సో ఫస్ట్ డైరెక్ట్ గా ముందు మనం మ్యాట్రిక్స్ A కి సంబంధించిన ఆప్షన్స్ ట్రూ అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేద్దాం. సో ఆప్షన్ B చూస్తే ఏముంది, an eigen value of A is 0. ఆప్షన్ D చూస్తే A has a non-zero real eigen value అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అమ్మా, క్లియర్ గా కాంప్లెక్స్ ఎంట్రీస్ కనిపిస్తుంది. సో మన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ లో ఏదైనా టైప్ కి చెందుతుందేమో చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది. మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎంట్రీస్ కనుక చూస్తే అయితే జీరోస్ ఉన్నాయి లేదా ప్యూర్లీ ఇమాజినరీ ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్నల్ కి ఆపోజిట్ ఎంట్రీస్ కనుక చూస్తే ఒకదానికి ఒకటి నెగిటివ్ కాంజుగేట్స్ అమ్మా, ఒకదానికి ఒకటి నెగిటివ్ కాంజుగేట్. 1 plus i కి కాంజుగేట్ 1 minus i కి కాంజుగేట్ 1 plus i, దానికి నెగిటివ్ వేస్తే -1 minus i. సో ఈ రెండు కండిషన్స్ మనం స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ కు చెప్పుకుందాం. Principal diagonal elements should be either zeros or purely imaginary. The elements opposite to the principal diagonal should be negative conjugates to each other అన్నది. సో మనకి ఇచ్చింది ఏమిటి అంటే స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ అయితే జీరోస్ ఉంటాయి లేదా ప్యూర్లీ ఇమాజినరీ ఉంటాయని మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ లో చెప్పుకున్నాం. అయితే జీరోస్ లేదా ప్యూర్లీ ఇమాజినరీ. ఆప్షన్ డి అని చెప్తుంది, ఇట్ హ్యాస్ అ నాన్ జీరో రియల్ ఐగన్ వాల్యూ అని చెప్తుంది. జీరో కాకుండా రియల్ ఐగన్ వాల్యూ ఉంటుంది, అయితే జీరో లేదా ప్యూర్లీ ఇమాజినరీ, రియల్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ డి ఇస్ ఎలిమినేటెడ్. మరి ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ జీరో అవుతుందా లేదా అంటే మనం ఇంకొక ప్రాపర్టీ ఐగన్ వాల్యూస్ కు సంబంధించి ఇచ్చిన మ్యాట్రిక్స్ కనుక సింగులర్ అయితే వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఇస్ ఈక్వల్ టు జీరో అని చెప్తాం. సో ఇచ్చిన 2 by 2 మ్యాట్రిక్స్ కదా, ఏడి మైనస్ బీసీ చేస్తే ఈక్వల్ టు జీరో వస్తుందా, ఏడి 0 మైనస్ బీసీ చేస్తే ఇది -2 వస్తుంది. So clearly det A is not equal to 0. Therefore option B is wrong. Ante 0 is one of the eigenvalues go వచ్చే ఛాన్స్ లేదు. So both the options regarding the matrix A are eliminated. ఇంకా మనం matrix B కి సంబంధించిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అవుతుందన్నది చూడాలి. అది చూడాలి అంటే first we have to calculate what is our matrix B. So we have to see what is A transpose into A conjugate. So let us calculate its side and let us then proceed. Now matrix B ఏమవుతుంది, A transpose, first A transpose చేస్తే 0 1 minus i -1 minus i into i into A conjugate. A conjugate అంటే replace each entry with its corresponding conjugate. 1 minus i's conjugate is 1 plus i -1 plus i minus i. Now let us go for the multiplication. B కి సంబంధించినవి ఇచ్చారు, an eigen value of B is purely imaginary నోట్ ఇచ్చారు, all eigen values of B are real అని ఇచ్చారు. ఈ రెండిట్లో ఏం జరుగుతుంది అని చూద్దాం. ఈ మల్టిప్లై చేస్తే మనకి ఏదైనా ఐడియా రావచ్చు. సో if you multiply 0 into 0 -1 minus i into -1 plus i, చూడడానికి a minus b into a plus b లాగా ఉంది. a స్క్వేర్ అంటే 1 మైనస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ అంటే -1 1 plus 1, 0 into something 0, -1 into minus i is plus i, minus into minus plus i square అంటే -1, 0
I into minus 1 is minus I. I into I is minus 1. Next, 1 minus I into 1 plus I. 1 minus I square ante minus 1. Minus of minus plus 1. Madli I into minus I square ante plus 1. So my matrix is 2. Let me write in the next step. 2 minus 1 plus I minus 1 minus I 3. What type of matrix is this? This is a complex matrix. Principal diagonal lo purely real numbers unnai. Diagonal ko opposite ga unnavela unnai. Okadaniki okati conjugates ga unnai. This type of matrix. This is Hermitian matrix. Ichina matrix A anedemo skew Hermitian. Idemo Hermitian matrix. మరి మనకు తెలుసు Hermitian matrix will contain all of its eigenvalues as only real numbers. Therefore, B has real values as eigenvalues. Real numbers as eigenvalues. దీనికి imaginary numbers అనేవి ఉండవు. Symmetric matrix కానీ Hermitian matrix కానీ all the eigenvalues are real. So option C is our answer. Other option is eliminated. So let us continue the rest of the problems in the next class.